విగ్రహానికి ఈ రోజు రామ్జీ గౌడ్ గారి 166 వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి ఆదివాసీ సంఘాలకు ప్రజా సంఘ నాయకులకు రామ్జీ గౌడ్ వర్ధంతి సందర్భంగా వారికి అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। గతంలో రామ్జీ గౌడ్ గారు చేసినటువంటి ఆదివాసీ సమాజం కోసం ఎవరైతే 6 నిమిషాల్లో పోరాటం చేసిండ్రో ఆ పోరాటానికి వారు నేడు అమరులయ్యి ఇవాళ ఈ వర్ధంతులు జరిపే విధంగా వారు ఒక ఆలోచన చేశారు కాబట్టి వారి యొక్క వర్ధంతులు జయంతులు మరి వృధా కాకుండా నేటికి ఉన్నటువంటి ప్రజానికానికి మరి ఆ రోజు చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తితో మరి ఆనాడు నిర్మల్లో గాని ఇక్కడ మహారాష్ట్రలో గాని ఛత్తీస్గఢ్లో గాని మేఘాలయలో గాని వారి యొక్క పూర్తి పేరు అనేది రామ్జీ గౌడ్ గారిది స్థిరస్థాయిలో ఉండిపోయింది। మరి అదే విధంగా ఈ రోజు కూడా ఈ వర్ధంతి ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి ఉద్యమాలలో భాగమై ఈ రోజు ఎన్నో కూడా వర్ధంతులు జరుగుతూ ఉన్నాయి। మరి ప్రభుత్వాలు గాని ప్రభుత్వాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు గాని మరి ఆదివాసీ సమాజానికి అన్ని విధాలా కూడా ఆదుకోవాలని గతంలో ఏ విధంగా అయితే ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ గాని ఆనాటి ఉన్నటువంటి సిపాయిలతో గాని పోరాటం చేసి ఆనాడు 1000 మందితో ఊడాల మరిలో ఉరివేయడం సిపాయిల దాన్ని గుర్తు చేస్తూ ఈ రోజు ఆదివాసులందరూ కూడా ఏకమయ్యి ఆ పోరాటంలో ఇప్పటి కూడా కొనసాగుతున్నది। మరి ఇలాంటి పోరాటాలు ఎందుకు సాగుతున్నాయంటే రాబోయే తరాలకు కూడా మరి ఆనాడు చేసినటువంటి బిర్సా ముండా గాని రామ్జీ గౌడ్ గాని కుమ్రం భీమ్ గాని దుర్గా రాణవతి గాని వీళ్ళ పోరాటాలు కూడా ఇప్పటి కూడా కొనసాగుతున్నాయంటే తిండికి భూమికి భుక్తికి విముక్తికి కోసమే పోరాటాలు జరుగుతున్నాయి। కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వాలు దృష్టి సారించి వీరిని ఈ రోజు ఇంటర్నెట్ యుగంలో తీసుకువెళ్లే విధంగా చర్యలు తీసుకుంటారని నేను ఈ రోజు మీడియా ద్వారా మీకు అందరు కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను। జై రామ్జీ గౌడ్।